ఇవాళ అనుకున్నాం. సహకరించిన ఐడియా అంతా మన మోని మాజీ కౌన్సిలర్ గారిది. ఇంప్లిమెంటేషన్ చేసేదేమో మన పీఈటీ బృందం. మధ్య మాత్రలు మాత్రమే. మేము నిన్న ఒక 5 నిమిషాలు వచ్చిపోయినాం, మొన్న ఒక 5 నిమిషాలు కొంచెం ఇబ్బంది పడ్డా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ పాల్వాయి పురుషోత్తమరావు గారి పేరిట పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం మనకు పరిపాటి. పోయిన సంవత్సరం పటేల్ గార్డెన్లో మెగా హెల్త్ క్యాంప్ చేస్తే 3000 మందికి ఆ రోజు చికిత్సను అందించగలిగినాం. ఈ సంవత్సరం వినూత్నంగా ఉండాలనే ఆలోచనతోటి ఇవాళ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ముగింపు ఇవాళ 15, 16, 17, 18వ తారీఖున ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ గూడెం నగేష్ గారు విచ్చేస్తారు. అందుకని ఇవాళ చిన్న కార్యక్రమం పెట్టి మిగతా 18 నాడు క్లోజింగ్ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి. అదే రోజు సాయంత్రం 3 గంటలకు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు హాల్ట్ కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి ఈ టోర్నమెంట్ ముగింపు మరియు వందే భారత్ హాల్ట్ 2 కార్యక్రమాలు కూడా 18వ తారీఖున పెట్టినాం. కాబట్టి మీరందరూ క్రీడాకారులు ఇటువైపున్న లైబ్రరీ టీం కానివ్వండి, ఇటువైపున్న వివేకానంద జూనియర్ కాలేజ్ టీం కానివ్వండి, మీరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. కొంత పీఈటీ బృందానికి కూడా సహకరించాలి. కొన్ని పొరపచ్చాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండే అవకాశం ఉన్నది. కానీ అవన్నీ బయటికి రాకుండా ఏదైతే అంపైర్ చెప్తాడో అదే ఫైనల్ అనే ఉద్దేశంతో మీరు ముందుకు రండి. మంచి వాతావరణంలో, ఒక సానుకూల వాతావరణంలో, సానుకూల దృక్పథంతో మీరందరూ ముందుకు పోవాలి. మంచి ఫస్ట్ ప్రైజు 50,000 రూపాయల టోర్నమెంట్ ప్రైజ్, క్యాష్ ప్రైజు. సెకండ్ 25,000, మూడవ ప్రైజ్ వచ్చేసి 15,000. కాబట్టి కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ. ఎప్పటి నుంచో భారతదేశంలో పరిడవిల్లుతున్న క్రీడా ఉత్సవం. కాబట్టి దీనికి కొనసాగింపుగా నాకు ఇంకా మంచి మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. కొన్ని క్రీడా ఉత్సవాలు కూడా చేద్దాము. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా వాటి విషయంలో మనకు ఎంపీ గారు వచ్చినప్పుడు ఆ విషయం కూడా మేము చెప్పే ఏర్పాటు కూడా చేస్తాం. కాబట్టి ఈ క్రీడా ఉత్సవానికి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, అధ్యాపక బృందం, పత్రికా మిత్రులు, ఆర్గనైజర్స్, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.